అర్బన్ లైఫ్ స్టైల్లో కావాల్సినంత కంఫర్ట్ ఉంటుంది, రూరల్ లివింగ్లో కావాల్సినంత హ్యాపీనెస్ ఉంటుంది. రూరల్ అండ్ అర్బన్ల పర్ఫెక్ట్ బ్లెండింగ్గా రూర్బన్ లైఫ్ స్టైల్ను పరిచయం చేస్తోంది ఆర్గానో. సిటీకి చేరువలో అసలైన ప్రకృతి జీవనంలోని ఆనందాన్ని పరిచయం చేసేలా ఆర్గానో సంస్థ బీజాపూర్ హైవేపై ఎకో హ్యాబిటాట్స్ను డెవలప్ చేస్తోంది. హలో సార్, హాయ్. హలో అండి. సో ఇప్పుడు మన ఇల్లు ఇలా ఉండాలి అని ఒక చేంజ్, గ్రీన్ లివింగ్ అనే కాన్సెప్ట్ని మీరు తీసుకుని వచ్చారు. అట్ ద సేమ్ టైం మనం యూజ్ చేసే ప్రతి వస్తువు కూడా ఆర్గానిక్గా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి అనే థాట్ రావచ్చు. సో అండ్ ఫ్యూచర్లో ఆర్గానో డిఫరెంట్ వర్టికల్స్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? మేము ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసుకున్నాం, అంటే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము అని, అంటే ఒక దారిలో మాస్టర్ అవ్వాలి అని. నేను ఎజ్యూమ్ దట్ నాకు స్విమ్మింగ్ వచ్చు, నేను బాగానే రన్నింగ్ కూడా చేస్తాను, బాడీ కూడా బాగానే బిల్డ్ చేస్తున్నా, జిమ్కి వెళ్తున్నా, అన్ని స్పోర్ట్స్లోనూ నేను అవ్వాలి అని అనుకున్నాను అనుకోండి. ఇందులో కాలేదనుకోండి, బై మిస్టేక్ ఐ విల్ లూజ్ ఎ ఛాన్స్. ఈ అన్నిట్లో ఏదో ఒకటి పట్టేసుకుని దాన్ని పట్టుకున్నాం అనుకోండి, ఛాంపియన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందా లేదా? అవర్ పర్పస్ స్టేట్మెంట్ ఇస్ కో క్రియేటింగ్ eco habitats that celebrate living. నేను 60 ఎకరాల్లో ఒక ఆర్గానో అంతరం కమ్యూనిటీ చేస్తున్నాం అనుకోండి. 60 ఎకరాలు నా బౌండరీ కాదు, గాలి 60 ఎకరాల్లో పుట్టలేదు. కాకులు, లేకపోతే బర్డ్స్, బటర్ఫ్లైస్, పాములు, బల్లులు ఆర్ తొండలు, ఇవన్నీ కూడా దే బిలాంగ్ టు బిగ్గర్ హ్యాబిటాట్. వాటన్నిటితో పాటు నేను బతకాలి కదా. కో క్రియేటింగ్ విత్ పీపుల్, నేచర్ అండ్ eco habitat is a mindset shift. ఇట్ ఈస్ నాట్ జస్ట్ మై ప్రాజెక్ట్ బౌండరీ. కాంపౌండ్ వాల్ కట్టేసి, సోలార్ పవర్ ఫెన్స్ పెట్టేసి, ఈ ఒక గేట్ పెట్టి, సెక్యూరిటీ వాళ్ళని పెట్టి, ఎవడు లోపలికి రావద్దు, పాములు రావద్దు, కుక్కలు రావద్దు, నక్కలు రావద్దు అని, దట్ ఈస్ వన్ మైండ్ సెట్. సో ద ఎకోస్ హ్యాబిటాట్ ఈస్ బిగ్గర్ దాన్ ప్రాజెక్ట్ బౌండరీ. యువర్ బౌండరీస్ ఆర్ చేంజింగ్, ద వే యూ థింక్ ఆర్ చేంజింగ్. ఎయిర్ ఈజ్ నాట్ జస్ట్ యువర్స్. పక్కోడు పెస్టిసైడ్ కొడితే నేను ఎంత ఆర్గానిక్ చేసినా ఆ పెస్టిసైడ్ వచ్చి నా ముక్కులో దొరుకుతుంది అంటే అర్థం ఏంటి? ఆడు కూడా బాగానే ఉండాలి, నేను బాగుండాలి. సో మై బౌండరీ ఆఫ్ intervention changed. So that is why we call it eco habitats. Okay, now co-create eco habitats for what? To celebrate living. How do you celebrate? What do you mean by celebration? Is it like saying I have a luxury house, or I have a luxury car, or I breathe happily, I thrive happily, I see my next generation actually dealing with soil, వానపాము గురించి తెలుసుకోవడం, ఆడంతటి వాడు తెలుసుకోవడం, నా కొడుకు ఆర్ నా మనోడు, రైట్? నేను కాళ్ళు చెప్పులు లేకుండా నేల మీద ఎన్ని రోజులు అయిందో నడిచి, బురద తొక్కి ఎన్ని రోజులు అయిందో, వీటన్నిటితో నేను రిలేట్ అవ్వడం. గోరింటాకు వేసుకుంటే అలా వెళ్ళి అక్కడ గోరింటాకు కోసుకొచ్చి రుబ్బి నేను మెహందీ వేసుకోవడం ఎట్లా ఉంటుంది, ఆ పౌడర్ కోన్ ఒకటి కొనుక్కుని ఎవరినో పిలిచి చేసుకోవడం ఎట్లా ఉంటుంది. కమ్యూనిటీలోనే కుంకుడికాయలు ఉన్నాయి, దాని చేసి అప్పుడప్పుడు తెల్లంటుకుంటే ఎట్లా ఉంటుంది, ఆ షాంపూలో రాసుకుంటే ఎట్లా ఉండొచ్చు. వాన నీళ్లు పడుతుంటే దాంట్లో సరదాగా మీరు గెంతుతూ ఉంటే ఆ ప్యూరిటీ, ఆ మట్టి స్మెల్ వస్తుంది చూసారా, పొలం నుంచి ఒక మంచి స్మెల్ వస్తుంది, అది ఎంత బాగుంటుంది. సో దిస్ ఈస్ సెలబ్రేషన్. చెంగున అక్కడ అలా అలా మన దూడ గెంతుతూ ఉంటే దాన్ని చూస్తుంటే వచ్చే ప్లెజర్ ఎలా ఉంటుంది. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ అండ్ ఎవ్రీ డే ఇట్ ఈస్ సర్ప్రైజింగ్ మీ. సో కో క్రియేటింగ్ ఈకో హ్యాబిటాట్స్ దట్ సెలబ్రేట్ లివింగ్, అదే మా ఫోకస్ ఉంటుంది, కానీ ఇంకోటి ఫోకస్ ఉండదు. ఏ దేశమేకైనా ఎందుకు ఆలడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. మన వాళ్ళు అమెరికాలో ఉన్న హృదయం ఎప్పుడూ భారతీయతనే ప్రతిబింబిస్తుంది. కాలుష్యం లేని చోట ఇండియాలో తమదైన నివాసం ఉండాలని కోరుకునే ఎన్ఆర్ఐల కోసం ఆర్గానో సంస్థ అమెరికా వస్తోంది. కాలిఫోర్నియాలో శాంటాకారాలో ఏప్రిల్ 18, 19 తేదీల్లో జరిగే ఇండియా ప్రాపర్టీ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేస్తోంది.